హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. ప్రీవియస్ వీడియోలో మనం పంచభూత లింగాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పంచభూత లింగాల్లో ఒకటైన భూమి తత్వాన్ని సూచించే ఒక అద్భుతమైన దివ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం. అదే ఏకాంబరేశ్వర ఆలయం. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో ఒకటి. ఇది భూమి తత్వాన్ని సూచించే ఏకాంబరేశ్వర లింగం. అలాగే ప్రసిద్ధమైన పంచభూత స్థలాల్లో ఒకటి. ఏకాంబరేశ్వర ఆలయం నిజంగా ఒక విశేషమైన పవిత్ర క్షేత్రం. అలాగే ఇక్కడ ఉన్న శివలింగాన్ని స్వయంగా ఆ పార్వతీదేవి అమ్మవారే తయారు చేశారు. భూమితత్వలింగం కావడంతో నీటితో అభిషేకం చేస్తే లింగం కరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న శివలింగానికి నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. ఏకాంబరుడు అనే పేరు వెనుక కూడా ఒక అద్భుతమైన అర్థం ఉంది. ఏక అంటే ఒకటి, అంబరం అంటే మామిడి చెట్టు, అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన పరమేశ్వరుడు అని అర్థం. ఇక్కడ ఉన్న శివుడు ఏకాంబరేశ్వరుడు లేదా ఏకాంబరనాథుడుగా పూజించబడతాడు. ఈ ఆలయం దాదాపు 23 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఏకాంబరేశ్వర ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర సామ్రాజ్యంలోని కృష్ణదేవరాయలు ఎన్నో వంశాలు ఈ ఆలయ నిర్మాణానికి తమ వంతు సేవ చేశారు. ఇప్పుడు ఈ ఆలయానికి ప్రాణం పోసిన దివ్య కథ తెలుసుకుందాం. ఒకసారి కైలాసంలో ఆటపాటలలో భాగంగా దేవి పార్వతి శివుని కళ్ళను మూసింది. అంతే, ఆ క్షణంలో సూర్యుడి వెలుగు తగ్గిపోయింది. చంద్రుడి వెలుగు కోల్పోయాడు. 3 లోకాలన్నీ చీకటిగా మారిపోయాయి. ప్రకృతి సమతుల్యత పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు శివుడు 3వ కంటిని తెరిచారు. ఆ వెలుగుతో విశ్వమంతా మళ్లీ ప్రకాశించింది. కానీ పార్వతీదేవి తాను చేసిన పనికి తీవ్రంగా పశ్చాత్తాపం చెందింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా అన్నారు: దేవి, నీవు చేసిన తప్పుని నీవు గ్రహించావు. ఇప్పుడు భూమిపైకి వెళ్లి తపస్సు చేసి నీ భక్తిని నిరూపించుకో. అప్పుడే దేవి కామాక్షి రూపంలో ఈ భూమిపైకి దిగివచ్చింది. పార్వతీదేవి వేగావతి నది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసింది. అదే పృథ్వీలింగం. అలా పార్వతీదేవి కామాక్షి రూపంలో కాంచీపురం వచ్చి ఒక మామిడి చెట్టు కింద తపస్సు చేసింది. దేవి భక్తిని పరీక్షించేందుకు శివుడు ఆ మామిడి చెట్టుకి నిప్పు పెట్టారు. అప్పుడు విష్ణువు శివుని తల నుంచి చంద్రుణ్ణి తీసుకుని ఆ చల్లని కిరణాలతో ఆ నిప్పుని చల్లార్చారు. అందుకే విష్ణువుకు నీలై తెంగల్ తొండ పెరుమాల్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న విష్ణు ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటి. తర్వాత శివుడు వేగావతి నది నుండి భయంకరమైన వరదను పంపారు. పక్కనే ఉన్న వేగావతి నది పొంగి పొర్లడంతో పృథ్వీలింగం కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు పార్వతీదేవి లింగాన్ని కౌగిలించుకుంది. పార్వతీదేవి భక్తిని మెచ్చిన శివుడు మానవ రూపంలో ప్రత్యక్షమై కామాక్షిని వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంలో శివుణ్ణి తమిళంలో తలువకులైంతార్ అని పిలుస్తారు. అంటే ఆమె కౌగిలిలో కరిగిన వాడు అని అర్థం. పార్వతీదేవి లింగాన్ని కౌగిలించుకున్నప్పుడు ఆమె గాజులు మరియు దేవి శరీర గుర్తులు ఆ లింగం మీద పడ్డాయి. ఏకాంబరేశ్వర ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన మామిడి చెట్టు ఉంది. అది 3500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటిది. ఈ చెట్టుకి 4 ప్రధాన కొమ్మలు ఉన్నాయి. ప్రతి కొమ్మ ఒక్కొక్క వేదాన్ని సూచిస్తుంది. ఋగ్వేదం జ్ఞానం మరియు స్తుతుల వేదం, యజుర్వేదం కర్మ మరియు యజ్ఞాల వేదం, సామవేదం సంగీతం మరియు భక్తి వేదం, అథర్వ వేదం ఆరోగ్యం మరియు శాంతి వేదం, ఆనందం, దుఃఖం, భయం, కోపం, మన మనసు అనుభవించే 4 భావాలను ఇది సూచిస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో రథసప్తమి రోజున సూర్యకిరణాలు శివలింగంపై పడతాయని ప్రత్యేక విశ్వాసం ఉంది. సాధారణ రోజుల్లో ఆలయం చుట్టూ ఉన్న గోడలపై పడే సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించవు. కానీ రథసప్తమి రోజున మాత్రం సూర్యకిరణాలు ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి నేరుగా లోపలికి చేరుతాయి. ఆ కిరణాలు స్వయంగా ఏకాంబరేశ్వర శివలింగం పాదాలను చేరుతాయని అక్కడ ఆలయ సాంప్రదాయాలు చెప్తున్నాయి. Thank you so much for watching this video. Please do like, share and subscribe to our channel Nitya Bhakti Geetalu. Hare Krishna. Om Namah Shivaya.